ఇక చూసుకుంటే తంగళ్ళ ఉదయ్ శ్రీనివాస్ పెద్ద పెద్ద కబుర్లు చెప్తాడు, అబ్రాడ్స్ గురించి మాట్లాడతాడు. నేను ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి అబ్రాడ్ వెళ్ళి దుబాయ్లో ఉద్యోగం చేసి ఇక్కడికి వచ్చి ఈ టీ టైంని పెట్టుకున్నానని చెప్తాడు. అంటే దుబాయ్లో లుక్అవుట్ నోటీస్ ఇస్తే పారిపోయి ఇక్కడికి వచ్చినటువంటి వ్యక్తి ఈ తంగళ్ళ ఉదయ్ శ్రీనివాస్. అటువంటి అవినీతి పరుడు, మోసకారి అతను తంగళ్ళ ఉదయ్ శ్రీనివాస్ కాదండి, దుబాయ్ సీను అతను. అటువంటి వ్యక్తి ఈరోజు అటువంటి వ్యక్తిని పక్కన పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడుతున్నారండి? అవినీతి గురించి మాట్లాడుతున్నారా? ఎంత హాస్యాస్పదంగా ఉందండి. అటువంటి వ్యక్తి, అటువంటి చరిత్రల్ని ఒక్కసారి సరిచూసుకోవాలి. ఈ మాటలు మాట్లాడితే చాలా మంది కోపాలు వస్తాయి, చరిత్రల గురించి మాట్లాడతారు. చరిత్రలు అంటే ఏంటి? నిన్న జరిగింది కూడా ఒక. ఇక చూసుకుంటే తంగళ్ళ ఉదయ్ శ్రీనివాస్ పెద్ద పెద్ద కబుర్లు చెప్తాడు, అబ్రాడ్స్ గురించి మాట్లాడతాడు. నేను ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి అబ్రాడ్ వెళ్ళి దుబాయ్లో ఉద్యోగం చేసి ఇక్కడికి వచ్చి ఈ టీ టైంని పెట్టుకున్నానని చెప్తాడు. అంటే దుబాయ్లో లుక్అవుట్ నోటీస్ ఇస్తే పారిపోయి ఇక్కడికి వచ్చినటువంటి వ్యక్తి ఈ తంగళ్ళ ఉదయ్ శ్రీనివాస్. అటువంటి అవినీతి పరుడు, మోసకారి అతను తంగళ్ళ ఉదయ్ శ్రీనివాస్ కాదండి, దుబాయ్ సీను అతను. అటువంటి వ్యక్తి ఈరోజు అటువంటి వ్యక్తిని పక్కన పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడుతున్నారండి? అవినీతి గురించి మాట్లాడుతున్నారా? ఎంత హాస్యాస్పదంగా ఉందండి. అటువంటి వ్యక్తి, అటువంటి చరిత్రల్ని ఒక్కసారి సరిచూసుకోవాలి. ఈ మాటలు మాట్లాడితే చాలా మంది కోపాలు వస్తాయి, చరిత్రల గురించి మాట్లాడతారు. చరిత్రలు అంటే ఏంటి? నిన్న జరిగింది కూడా ఒక.